మమ్మీ లూకాం వాటర్ పెట్టు. అరే టిల్లు ఈ పిల్ల ఫోటో చూడు ఎట్లున్నదా. ఇంకా పెళ్ళిళ్ళకి ఫోటోలు ఇప్పుడు బంద్ చేయలే నువ్వు పిన్ని. కొత్త అంటే మానస 5'7" హైట్, కాంప్లెక్షన్ ఫేర్, యూ పీపుల్ ఆర్ రేసిస్ట్. పిల్ల ఎలైట్ ఉన్నది. ఓ జీవితం నాశనం. నీకోసమే రప్పించోడా నాడా బొంగు, నేను అడిగినా నా నిన్ను మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావురా? చేసుకోను నేను. సరే మేము తెచ్చిన సంబంధం నచ్చకపోతే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకో. గాముచ్చట కూడా తిరింది చిన్నమ్మ. ఒక పిల్లని ఇట్లానే మొత్తం రాధిక అని బట్ హాయ్ గైస్, ఇంతసేపు మీరందరూ కూడా సిద్ధు కామెడీని చూసి అంత హ్యాపీగా ఫీల్ అయ్యారనేసి అనుకుంటున్నాను. అండ్ టిల్లు స్క్వేర్ మూవీ గురించి మాట్లాడకపోయే ముందు మనం డీజే టిల్లు మూవీ గురించి కూడా మాట్లాడాలి. డీజే టిల్లు మూవీ 2022లో రిలీజ్ అయింది. ఆ మూవీ ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ మూవీ ఫస్ట్ హీరోయిన్ వచ్చి నేహా శెట్టి. నేహా శెట్టి కామెడీ టైమింగ్ కానీ ఆమె యాక్టింగ్ కూడా ఎంత బాగుందో అందరికీ తెలిసిందే. సిద్ధు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన కామెడీ ఎంత బాగుందో మనందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా మనము డీజే టిల్లు సాంగ్ గురించి మాట్లాడుకోవాలి. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు, సొకేమో హీరో తీరు, కొట్టేది తీను మారు, డీజే టిల్లు కొట్టు 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 డీజే కిల్లు కొట్టు అనే సాంగ్తో బ్లాక్ బస్టర్ అయ్యింది. అండ్ సిద్ధు కామెడీతో పాటు ఆ సాంగ్ వల్లే చాలా పెద్ద హిట్ అయింది. అండ్ టిల్లు స్క్వేర్ వచ్చి మనకి March 29th రిలీజ్ అవుతుంది అన్ని థియేటర్స్లోను. అందరూ కూడా మూవీని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి ప్లీజ్. టీవీలలో మాత్రం చూడకండి, థియేటర్స్కి వెళ్ళే చూడండి. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ ఏం మాట్లాడారో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ మూవీని ఎండ్ చేసే ముందు నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. మీకు ఏవైనా వీడియోస్ కావాలంటే టాపిక్స్ పైన దేనిపైన నేను చేయాలో నాకు కొంచెం సజెస్ట్ చేస్తే నేను దానిపైన చేస్తానండి. నా ఛానల్ నేమ్ వచ్చి అట్ ప్రెజెంట్ అప్డేట్ ఛానల్. నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వచ్చి వెళ్ళిపోయిన గెస్ట్లు బాబీ అన్న, భాస్కర్ గారు, అనిల్ రావుపూడి గారు, వెంకీ అత్లూరి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈవెంట్ ఇంకా చాలా యాక్చువల్లీ పెద్దగా చేద్దాం అనుకున్నాము, బట్ కొన్ని పర్మిషన్స్ దొరకపోవడం వల్ల ఇక్కడ చేయాల్సి వచ్చింది. అంటే ఇది బాగాలేదని కాదు, కోయిన రోజులు తిట్టుకోకండి, అదైతే కొంచెం పెద్దగా ఉంటుండే అని. సో ఫస్ట్లీ నేను మాట్లాడాల్సింది చెప్తా ఒక నిమిషం. సో ఇప్పుడు వచ్చిన మిగతా గెస్ట్లందరికీ కూడా, నీర్జా కొన గారికి, మా సినిమా డైరెక్టర్ మలిక్ గారికి స్పెషల్ థ్యాంక్స్, కళ్యాణ్కి, వచ్చిన మా సినిమాలో చేసిన మిగతా ఆర్టిస్టులందరికీ కూడా, రామన్నకి, శ్రీరామ్ గారికి, మార్కస్కి, లడ్డూకి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో మీరు అందరూ ఒక పార్ట్ అయ్యారు. వెరీ అన్ఫర్గెటబుల్ జర్నీ. సో ఫస్ట్ మాట్లాడాల్సింది డీజే టిల్లు అంటే గుర్తొచ్చేది డీజే టిల్లు అనే టైటిల్ సాంగ్. ఆ సినిమాలో మేము ఆ పాట సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ మేము ఇద్దరిని అనుకున్నాం, ఆ పాట ఎవరు చేయాలి, డీజే టిల్లు అనే టైటిల్ సాంగ్ ఎవరు చేయాలి అని మేము ఇద్దరిని అనుకున్నాము. అది డివైన్ ఇంటర్వెన్షనో లేకపోతే దేవుడు డిసైడ్ చేసేసారో ఆల్రెడీ. బట్ ఎవరైతే వేరే అతను అనుకున్నామో అతను ప్యారలల్గా ఇద్దరికి ఫోన్ చేసాము. అతను ఫోన్ ఎత్తలేదు, రామన్న ఇమీడియట్గా ఫోన్ ఎత్తాడు మాది. రామన్న గురించి మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, తను డీజే టిల్లు అనే సాంగ్ కొట్టడానికి ఆఫీస్కి రమ్మన్నప్పుడు కొంచెం టైం తీసుకోవచ్చు కదా, పర్లేదు కదా, ఓకే కదా. తర్వాత మీకు కావాల్సినవి మాట్లాడతా, ఫస్ట్ నాకు కావాల్సినవి మాట్లాడతా. రామన్న ఆఫీస్కి వచ్చినప్పుడు డీజే టిల్లు అనే సాంగ్ చేయడానికి కూర్చుని రామన్నకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసామన్న, ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి పార్ట్ అవుట్ చేయాలి అంటే తప్పకుండా చేద్దామన్న అన్నాడు. అన్న తర్వాత అన్న మీ మేనేజర్ ఎవరైనా ఉంటే మా మేనేజర్స్ తోటి డబ్బులు ఆ విషయాలు మాట్లాడుకోమందాము అంటే, ఆయన పర్లేదన్న అవన్నీ తర్వాత మాట్లాడదాం, తర్వాత ఫస్ట్ పాట కొట్టాలి, దాని తర్వాతే మిగతావన్నీ మాట్లాడదాం అని. ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి అలాంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. రామ్ మిరియాల నాకు ఎప్పుడైనా కలిస్తే, నేను కలిసిన ప్రతిసారి ఒక మాట అంటాను తనతో, ఏంటంటే నీ గొంతులో మట్టి వాసన ఉంటుంది అంటాను తను పాడినప్పుడు. అంత రియల్గా అంత రాగా ఉంటుంది. సో డీజే టిల్లు అనే పాట నా కోసం కంపోజ్ చేసినందుకు, ఆ పాటకు అంత ఫెంటాస్టిక్ లిరిక్స్ రాసి ఆ పాట అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి కారణమైన కాసర్ల శ్యామ్ గారు అండ్ రామ్ మిరియాల గారు. ఐ థింక్ నేను ఈ కెరియర్లో కొంత భాగం ఐ విల్ బీ ఇండెటెడ్ టు యూ. ఈ రుణం నాకు తెలిసి నేను ఎప్పటికీ తీర్చుకోలేను. బికాజ్ మీరిద్దరూ ఆ పాట, ఆ సినిమాని, ఆ పాట సగం మోసింది భుజాల మీద తీసుకుని వెళ్ళి.
సో ఐ విల్ బి ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు యూ ఆ పాట నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ శ్రీరామ్ చంద్ర గారు, హీఈస్ ఆల్సో హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. నేను మీరు బేబీ సినిమాలో మీరు పాట విని పిచ్చర్డ్ అయిపోయాను నేను అసలు. వాట్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాయిస్. అంటే మనసు విరిగిన కుర్రాళ్ళ మనసుల్లో ఉన్న బాధ అంతా ఆయన గొంతులోనే ఉంది అసలు. మనందరి కోసం ఐ ఫీల్ హీస్ కమ్ టు సింగ్ ఆల్ దీస్ బ్రేకప్ సాంగ్స్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాయిస్. అండ్ మీ ఇప్పుడు బాలీవుడ్లో మీ జర్నీ కూడా ఐ బీన్ కీన్లీ ఫాలోయింగ్. కంగ్రాచులేషన్స్. ఐ హోప్ యూ రీచ్ గ్రేటర్ హైట్స్. నెక్స్ట్ మా మార్కస్ ఇంకా లడ్డు గురించి మాట్లాడాలి. చాలా సీన్స్ కలిసి చేసాం. ఆల్మోస్ట్ మేము కూడా ఫ్రెండ్స్ లాగా అయిపోయాము. ఫస్ట్ కలిసినప్పుడు ఏంటి ఏమండి అని మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా మా పేర్లు పెట్టి పిలుచుకోవడం మొదలెట్టాం. టిల్లన్నా అంటే ఎవరా మార్కస్ చెప్పేం సంగతి అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ ఇద్దరికి కూడా. ఈసారి లాస్ట్ టైం మీరు సినిమాలో ఎంత చూసారో అంతకంటే ఎక్కువ ఉండబోతున్నారు ఈసారి సినిమాలో ఇద్దరు. థరోగా ఎంటర్టైన్ అవుతారు వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా చూసి. నెక్స్ట్ మా ఫాదర్ అండ్ మా మదర్. ఏం డాడీ అట్లా అంటావా నువ్వు వేయించలే అని. నువ్వు కాకుండా ఓడి వేయించండి డాడీ. మాట్లాడితే నేను చెప్పిన మాట వింటే ఇంట్లో ఉండు, లేకపోతే నాడి ఇంట్లోకి వెళ్ళి అంటాడు. ఏడికోవాలి డాడీ నేను. ఇంకో ఇల్లు ఏమన్నా ఉన్నదా నీకు చెప్పు.